రైట్. ఇక 10th రౌండ్ గనక చూసుకుంటే నేను చెప్పినట్లుగా ఇంక అంతా అయిపోయింది. సినిమా శుభం కాడే కాదు, అందరూ ఎటోళ్ళు అటు కూడా వెళ్ళిపోయారు. కేవలం నెంబర్ కోసం మాట్లాడడానికి ఇది 10th రౌండ్ అనేది మనకు స్పష్టంగా ఉంది. ఇక 10th రౌండ్ అంతా కూడా పూర్తిగా ఎర్రగడ్డ ప్రాంతానికే ఉంది. ఇక్కడ లీడింగ్ చూస్తే కనుక నిజంగా షాక్ అవుతాం. మొదటి నుంచి ఆ లీడింగ్ అనేది ఏ స్థాయిలో పెరుగుతూ వచ్చిందో ఇక్కడ 24,711 కాంగ్రెస్ లీడింగ్ లో ఉంది. అంటే ఒకసారి మొత్తం ఎన్ని ఓట్లు వచ్చినాయో చూస్తే కాంగ్రెస్ 98,945, బీఆర్ఎస్ 74,234, బీజేపీ 17,041. అంటే ఓవరాల్ గా డిఫరెన్స్ ఎంత కాంగ్రెస్ అండ్ బీఆర్ఎస్ మధ్య అంటే 24,711 డిఫరెన్స్. ఒక్కసారి షేక్పేట్ లో రౌండ్ 1 దగ్గర నుంచి మొదలైతే అక్కడ కేవలం 60 ఓట్ల తేడా మాత్రమే ఉంది. ఇప్పుడు ఏకంగా 24,000 పైచిలుకు 24,700 ఓట్ల పైచిలుకు 10వ రౌండ్కు ఉందంటే రౌండ్ కి అది పెరుగుతూ వెళ్ళడం అంటే ఇది సామాన్యమైన విషయం అయితే కాదు. ఖచ్చితంగా అందుకే గెలుపు అనేది ఈ స్థాయిలో కన్ఫర్మ్ అయిపోయిన సిచ్యువేషన్ కనబడుతుంది. రైట్. ఇది సో మొత్తంగా అయితే 10 రౌండ్స్ డీటెయిల్స్ అనేవి చాలా క్లియర్ కట్ గానే వచ్చాయి. పూర్తి మెజారిటీ ఎంత ఉంది అనేది మరి రేపు ఉదయానికి పూర్తి డీటెయిల్స్ ఎలక్షన్ కమిషన్ ఇస్తే తెలుస్తుంది. ఎనీవే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ లక్ష్మి, మగధ న్యూస్.